అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రేపు అనగా 11వ తేదీ ఎన్నికల వేళలో భారతీయ జనతా పార్టీ నుంచి నించున్నటువంటి అభ్యర్థులకు మీరు ఓటు వేసి మీరు గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నోచుకున్నటువంటి విధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకనెట్టినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము గెలిచిన తర్వాత మేము రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ కరప్షన్ కమిషన్ అనే 2 పేర్లు 3 పేర్లు పెట్టుకొని ఆయన ఒక పార్టీ యొక్క ధనాన్ని నింపుకుంటున్నదే తప్ప తెలంగాణ ప్రజలకు చేస్తుందంటూ ఏది లేదు. కాబట్టి దేశభక్తి ధర్మానికి నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఆ 2 పార్టీలను మనం తరిమి కొట్టాలి. ఆ 2 పార్టీలని మనం ఈ ఎలక్షన్లో సరైనటువంటి బుద్ధి చెప్పి చూడాలంటే ఖచ్చితంగా ఓటర్లలో చైతన్యం రావాలి, ఓటర్లందరూ కూడా చైతన్యవంతులు కావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు రేపు జరిగేటువంటి ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మన యొక్క ప్రాంతాలని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఒక సందర్భంగా పేర్కొంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.